హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారికి 10వ రోజు ప్రసాదంగా మనం పూర్ణం బూరెల్ని ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాం కదండి. ఇప్పుడు ఈ పూర్ణం బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పూర్ణం బూరెల్ని లెక్కనగా ప్రిపేర్ చేశారంటే బూరెల నుండి పూర్ణం అనేది బయటకు రాకుండా ఉంటుందండి. ముందుగా ఈ పూర్ణం బూరెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక గ్లాస్ వరకు శనగపప్పుని వేసుకుని ఈ శనగపప్పులోకి కొద్దిగా వాటర్ని వేసుకుని ఇప్పుడు ఈ శనగపప్పుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇదే విధంగా ఒక గ్లాస్ మినపప్పుని ఒక గ్లాస్ బియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి. చూడండి, శనగపప్పు అనేది ఓవర్ నైట్ బాగా నానిన తర్వాత ఇప్పుడు ఈ పప్పుని ఒకసారి బాగా వాష్ చేసుకుని ఇప్పుడు ఈ పప్పుని ఏదైనా ప్యాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు ఈ ప్యాన్ లోకి 2 గ్లాసుల వరకు వాటర్ ని వేసుకుని మూత పెట్టుకుని మంటలు లో ఫ్లేమ్ లో పెట్టుకుని పప్పు అనేది మెత్తగా ఉడికే వరకు బాయిల్ చేసుకోవాలి. పప్పు అనేది బాగా బాయిల్ అయ్యేలోపు మరొక పక్క మనం బూరెలకు కావలసిన తోపు పిండిని ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు బూరెలకు కావలసిన తోపు పిండి కోసం మనం ముందు రోజు నానబెట్టుకున్న మినపప్పుని బాగా వాష్ చేసుకుని ఇప్పుడు ఈ మినపప్పుని ఏదైనా మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులోకి 3/4 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఏదైనా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని మనం గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చండి. ఇప్పుడు ఇదే విధంగా మనం ముందు రోజు నానబెట్టుకున్న బియ్యాన్ని ఒకసారి బాగా వాష్ చేసుకుని ఇప్పుడు ఈ బియ్యాన్ని ఏదైనా మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే పప్పు బియ్యాన్ని తీసుకున్నామో మనం పప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడు అదే గ్లాస్తో వాటర్ని కూడా తీసుకోవాలండి. ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బియ్య పిండిని మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న మినపప్పు పిండిలోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి అనేది కొద్దిగా గట్టిగా అనిపిస్తే ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుని పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోవాలండి. ఒకవేళ మీరు ఈ పిండిని మరీ పలుచగా బ్లెండ్ చేసేసుకుంటే ఈ పిండిలోకి కొద్దిగా బియ్య పిండిని వేసుకుని కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు వంట సోడాని 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని 1 టీ స్పూన్ వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకుని బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోవాలి. మనం ఈ పిండిని మిక్సర్ జార్లో వేసుకుని బ్లెండ్ చేసుకున్నాం కాబట్టి ఇందులోకి చిటికెడు వంట సోడాని వేసుకోవాలండి. ఈ పిండిలోకి మనం బెల్లం తురుముని వేసుకోవడం వల్ల బూరెలు అనేవి మంచి కలర్ వస్తాయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. చూడండి, శనగపప్పు అనేది బాగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ శనగపప్పుని గరిటతో బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకుని బెల్లం అనేది పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి. బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్ని వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూర్ణపు పిండిని కొద్దిగా దగ్గర పడేంత వరకు బాయిల్ చేసుకోవాలి. పూర్ణపు పిండి అనేది ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్ణపు పిండి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా పూర్ణపు ఉండలుగా చేసుకుని ఏదైనా ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండిని పూర్ణపు ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణపు ఉండల్ని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పూర్ణం బూరెల్ని ఆయిల్లో ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఈ పిండిలోకి ఒక పూర్ణపు ఉండని వేసుకుని వీడియోలో చూపించే విధంగా డిప్ చేసుకుని ఆయిల్లో వేసుకుని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఈ బూరెల్ని ఆయిల్లో వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండకూడదు, అలాగని మరీ చల్లగా కూడా ఉండకూడదండి. పూర్ణం బూరెలని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు గరిటతో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అలాగని బూరెలు వేసిన వెంటనే గరిటతో కలపకూడదండి. పూర్ణం బూరెలు అనేవి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేసుకుని ఏదైనా టిష్యూ పేపర్ వేసిన బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. పూర్ణం బూరెల్ని ఫస్ట్ టైం వేసే వాళ్ళకి చేతులతో వేయడం అనేది సరిగ్గా రాదు కదండి. అటువంటి వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి, అచ్చం చేతులతో వేసినట్టే వస్తాయి. ఇప్పుడు ఈ పిండిలోకి ఒక పూర్ణపు ఉండని వేసుకుని ఇప్పుడు ఈ పూర్ణపు ఉండకి వీడియోలో చూపించే విధంగా స్పూన్తో పిండిని అప్లై చేసుకుని ఇప్పుడు ఈ పూర్ణపు ఉండని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే పూర్ణం బూరెలు అనేవి చేతులతో వేసినట్టే వస్తాయండి. పూర్ణం బూరెలు అనేవి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చి ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసేసుకుని ఏదైనా టిష్యూ పేపర్ వేసుకున్న బౌల్లో వేసుకుని పెట్టుకుంటే పూర్ణం బూరెలు అనేవి రెడీ అయిపోతాయండి. పూర్ణం బూరెల్ని లెక్కనగా ప్రిపేర్ చేశారంటే బూరెలు అనేవి పగలకుండా పూర్ణం అనేది బయటకు రాకుండా వస్తాయండి. అంతేనండి, చూసారు కదా, దసరా శరన్నవరాత్రులు అమ్మవారికి 10వ రోజు నైవేద్యంగా పూర్ణం బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా దసరా శరన్నవరాత్రుల్లో ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇటువంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.